Hi, welcome to Mahesh classroom. This is Mahesh. Today, I would like to explain about the mode. అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ఏం చెప్పానంటే ఆర్థమెటిక్ మీన్ గురించి మరియు మీడియన్ గురించి ప్రాబ్లమెటిక్స్ వివరంగా చెప్పడం జరిగింది. ఈరోజు యొక్క టాపిక్ ఏంటంటే మోడ్ని ఎలా కనుగొంటారు. సో మనకి ఇక్కడ ప్రాబ్లమెటిక్ ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే క్యాల్కులేట్ మోడ్ ఫర్ ద డేటా గివెన్ బిలో. ఈ డేటాను బేస్ చేసుకొని మనం మోడ్ని క్యాలిక్యులేట్ చేయాలంట. సో ఇక్కడ మనకు క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వడం జరిగింది మరియు ఫ్రీక్వెన్సీస్ ఇవ్వడం జరిగింది. క్లాస్ ఇంటర్వెల్స్ ఏమో 0 to 10 నుండి 70 to 80 వరకు మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. మరియు ఫ్రీక్వెన్సీస్ ఏమో మనకు 8, 10, 20, 29, 37, 18, 9, 06 ఇలా మనకు ఫ్రీక్వెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. మోడ్ యొక్క ఫార్ములా ఏంటంటే Z is equal to L plus delta 1 by delta 1 plus delta 2 into C. ఓకేనా? సో ఇక్కడ మనకి సొల్యూషన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ మోడ్ Z. సో ఇదే టేబుల్ మనం ఇక్కడ సొల్యూషన్లో ప్రిపేర్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీస్. క్లాస్ ఇంటర్వెల్స్ ఏమో 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. Frequency 8, 10, 20, 29, 37, 18, 9, 06. సో ఇప్పుడు మనం మోడ్ ఎలా కనుక్కుంటామంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనం మోడ్గా తీసుకుంటాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి ఇక్కడ 37. ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 37. దీన్ని మనం ఎఫ్గా తీసుకుంటాం. దీని యొక్క కింద ఫ్రీక్వెన్సీని ఏమంటామంటే F2 ఫ్రీక్వెన్సీగా మనం తీసుకోవడం జరుగుతుంది. దానిపై యొక్క ఫ్రీక్వెన్సీని F1 ఫ్రీక్వెన్సీగా మనం తీసుకుంటాం. సో దీని డైరెక్ట్ యొక్క క్లాస్ ఇంటర్వెల్ని లోయర్ లిమిట్ వాల్యూ అదే Lగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం Fగా తీసుకుంటాం. దాని డైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోయర్ వాల్యూను Lగా తీసుకుంటాం, లోయర్ లిమిట్ వాల్యూ. సో ఈ ఫ్రీక్వెన్సీ యొక్క పై ఫ్రీక్వెన్సీని F1, దాని కింద యొక్క ఫ్రీక్వెన్సీని F2గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో మన ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ L ప్లస్ డెల్టా 1 బై డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఇంటూ C. ఇప్పుడు చూద్దాం, హియర్ L వాల్యూ 40, F వాల్యూ 37, F1 వాల్యూ 29, F2 వాల్యూ 18. ఓకేనా? నెక్స్ట్ C వాల్యూ క్లాస్ ఇంటర్వెల్ వేరియేషన్ 0 to 10 మధ్య ఎంత వేరియేషన్ ఉంటుంది? 10. 10 to 20 మధ్య 10. సో కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ 10. ఇప్పుడు మనం ఫార్ములా బేస్ చేసుకుని మనం ఏం చేయాల్సి ఉంటుంది? డెల్టా 1ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు F మైనస్ F1. ఓకేనా? డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటంటే F మైనస్ F1 లెస్ చేస్తే మనకు డెల్టా 1 వాల్యూ మనకు రావడం జరుగుతుంది. F వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఇచ్చారు? 37 మైనస్ F1 వాల్యూ 29. సో మనం లెస్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? 8. ఓకేనా? ఇది డెల్టా 1 వాల్యూ. దేర్ ఫోర్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? నెక్స్ట్ డెల్టా 2. డెల్టా 2ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే F మైనస్ F2. ఓకేనా? F మైనస్ F2. F ఫ్రీక్వెన్సీ ఎంత? 37 మైనస్ F2 ఫ్రీక్వెన్సీ ఎంత? 18. సో లెస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 18 మైనస్ 37 20 19. ఓకేనా? సో దేర్ ఫోర్ డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 19. ఓకేనా? ఇప్పుడు మనం ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. ఇంకా ఏంటి? ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ డెల్టా 1 బై డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఇంటూ C. మన ఫార్ములా ఇది. చూద్దాం, L వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 40 ప్లస్ డెల్టా 1 వాల్యూ 08 బై డెల్టా 1 వాల్యూ 08 ప్లస్ 19. 08 ప్లస్ 19 ఇంటూ 10. క్లాస్ ఇంటర్వెల్ వాల్యూ 10. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే 40 ప్లస్ 08 బై
ఎంత వస్తుంది ఇక్కడ మనకి 19 ప్లస్ 8 27 ఇంటూ 10. ఓకేనా? 40 ప్లస్ 40 ప్లస్ ఏమొస్తుందా మనకి ఇంకా